ఓం శ్రీ మాత్రే నమః. ఓం గురుభ్యో నమః. నా పేరు రమ. నేను తిరుపతి నుంచి మాట్లాడుతున్నాను. వారాహి నవరాత్రుల గురించి నాకు నాగభూషణమ్మ గారు చెప్పారు. నేనొచ్చి మాది న్యూట్రిషన్ అండ్ ఫిట్నెస్ సెంటర్. నేను నా వృత్తికి గాని ఆ వారాహి నవరాత్రులు చేయడానికి గాని నాకు నా వృత్తికి ఎటువంటి ఆటంకం అనేది కలగలేదు. ఆ నవరాత్రులు అన్ని రోజులు కూడా నాకు ఇంకా ఆనందంగా ఉండింది. రెట్టింపు ఉత్సాహంతో నేను పని చేసుకోగలిగాను. ఓకే. నేను అదే నాగభూషణమ్మ గారు నా ప్రమేయం లేకనే చెప్పారనమాట. మా మేడం గారు కూడా చేస్తారు అని చెప్పారు. అవతల రమ్య గారు ఫోన్ చేస్తున్నారు నాగభూషణమ్మ గారికి. ఇలా వారాహి నవరాత్రులు లాంటియి అని చెప్తూ ఉంటే నేను పక్కన కూర్చోన్నప్పుడు వెంటనే మా మేడం కూడా చేస్తారు. మా మేడం పేరు కూడా ఇవ్వండి అన్నారు. వెంటనే నా ఫోటో తీసి పెట్టారు. ఫోటో తీసి పెట్టాలంట అర్హత ఉన్న వాళ్ళకే ఆయన అనుగ్రహం అనేది ఉంటుంది అని చెప్పారు. సరే నాకు ఫోటో తీసి పెట్టారు. ఆ రోజు మా మేడమే తీశారు. నా ఫోటో తీశారు. అంటే మేడం అంటే మా న్యూట్రిషన్ సెంటర్‌కి వస్తారు నాగభూషణమ్మ గారు. ఆ మేడం నా ఫోటో తీసి పెట్టినప్పుడు మళ్ళా నెక్స్ట్ డే ఫోన్ చేసి మీరు చేసుకోవచ్చంట, నవరాత్రులు చేసుకోవచ్చు అన్నారు అని చెప్పేసరికి నేను హ్యాపీగా ఫీల్ అయ్యాను. అంటే నేను అనుకోకనే నాకు అనుగ్రహం, అమ్మవారి అనుగ్రహం అనేది వచ్చిందా అని చెప్పి హ్యాపీగా ఫీల్ అయ్యాను. వెంటనే ఏదైతే నాకు అవసరమో పూజా సామాగ్రి అవన్నీ కూడా నాగభూషణమ్మ గారే తీసుకొచ్చారు. నేనే గాని వెళ్లి చేసుకోవాలంటే నాకు తీరిక ఉండేది కాదు. అండ్ దానివల్ల నేనేంటంటే ఇవన్నీ నా వల్ల కాదులే అని గమ్మున ఉండేదాన్నేమో. నాకు బాగా సహాయపడ్డారు నాగభూషణమ్మ గారు. ఆమె రూపంలోనే అమ్మవారే నాకు అనుగ్రహం ఇచ్చిందేమో. ప్రతీదీ కూడా నాకు ఆవిడ బజార్ నుంచి అన్ని కూడా తీసుకురావడం, పూజా సామాగ్రి అన్నీ కూడా అంటే అమ్మవారిలాగే అనిపించింది నాకు. ఆ సంకల్పం అనేది అమ్మవారే ఇచ్చినట్టు అనిపించింది నాకు. చాలా సంతోషంగా నేను ఫీల్ అయినానండి. ఆ! నవరాత్రులు స్టార్ట్ చేసినాము. జూలై 6 నుంచి గదా! నాకు డేట్ వస్తదేమో అని ముందే నేను చెయ్యనండి అని చెప్పేసాను ఆమెకి. నాగభూషణమ్మ గారికి నేను చెప్పాను. నేను చెయ్యననండి. నాకు డేట్‌లొస్తాయేమో అనంటే, లేదు 6 తేదీ అనేసరికి నేను సరేలే నాకెప్పుడో కదా అని చెప్పి స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసిన నుంచి గూడా నాకు తెలియనటువంటి ఉత్సాహం, ఆనందంగా ఉంది. ఏదో ఆ అమ్మవారు అఖండ దీపం అనేది వెలిగించినాం కదా! ఆ రోజు నుంచి గూడా అఖండ దీపం పెట్టడము ఇవంతా నాకేమీ తెలీదు. పూజ అయితే నేను పూజ చేసేదాన్ని. కలశం పెట్టుకుంటాను. ప్రతి శుక్రవారం కలశం పెట్టుకుంటాను. ఆహ్, అమ్మవారిని అంటే అమ్మవారుని కొలుసుకుంటా. అంటే వారాహి అమ్మ గురించి తెలీదు గానీ ఏదో అమ్మవారు ఏదో నాకు మంచిగా జరగాలి అని చెప్పి శుక్రవారం అలా ఏదో చెయ్యాలంటే చెయ్యాలి అని పరుగుల జీవితం ఇప్పుడున్నటువంటి ఈ బిజీ షెడ్యూల్‌లో అంత ఎక్కువ నేను పూజలకి కేటాయించేదాన్ని కాదు. బిజీ లైఫ్ అనుకోని ఎప్పుడు కూడా అట్లా స్ట్రెస్‌ఫుల్‌గా ఉండేది. ఎప్పుడైతే ఈ వారాహి నవరాత్రులు స్టార్ట్ చేశానో, నా స్ట్రెస్ ఫ్రీ అయిందండి. అసలు స్ట్రెస్ అనిపించలేదు. చేసినన్ని రోజులు కూడా ఆనందంగా ఉండింది. ఆ ఉత్సాహం అనేది రెట్టింపుగా ఉండింది. దట్ టు ఏంటి అంటే, ఇక్కడ నాకు బాగా నచ్చింది ఈ పీఠం తరపున ఏదైనా కూడా వన్స్ స్టార్ట్ చేసిన తర్వాత ఎవరు అంటే మళ్ళీ అడగరు కదా! ఏం చేస్తున్నారు? ఎలా చేస్తున్నారు? అని. ఆ లీడర్లు అన్నవాళ్ళు మీరు కానీ, ఆ దీప మేడం కానీ మీరు నాకు బాగా ప్రతీది గూడా అంటే మెసేజ్ చేశారు జూడండి. అది నాకు బాగా నచ్చిందండి రాధా గారు. ఆహ్, ప్ర అంటే అయింది, ఇచ్చేసాం, అయిపోయింది అని కాకుండా ఈచ్ అండ్ ఎవ్రీ డే కూడా ప్రతిరోజు కూడా మీరు పట్టించుకోవడం జరిగింది. అది నాకు బాగా అనిపిచ్చింది. ఆహ్, నా కుటుంబ సభ్యులే గాని ఉండి నాకు చెప్తూ ఉన్నట్టు అనిపించింది నాకు. నాకు చాలా మంచి అనుభూతనేది జరిగింది. ఆ డే 1 నుంచి కూడా ఏదైతే 7 డేస్ అయితే నేను చేయగలిగానో, సెవెంత్ డే నైట్ నాకు డేటొచ్చింది. ఆ 7 డేస్ అయితే నేను నిజంగా మా ఇల్లు ఒక స్వర్గం అనిపిచ్చింది నాకు. ఆ ప్రశాంతత గాని, అమ్మవారే ఉన్నారు మా ఇంట్లో అనిపించింది. నేను మార్నింగ్ 7 కంతా గూడా 6 కంతా పూజ కంప్లీట్ చేసేదాన్ని. నేను మామూలుగా నిద్ర లేసేటప్పుడు కొంచెం కష్టంగా లేసేదాన్ని.
అయితే 4 గంటలకే మెలకువ రావడం కానీ, ఉత్సాహంగా, హుషారుగా పైకి లేసి వెంటనే అమ్ముంది, అమ్మకి లేట్ అయిపోతుంది. అమ్మ ఒకవేళ ఇంట్లో గాని శుభ్రంగా చెత్తలు దోసుకోకపోతే తొందరగా ఆవిడ వెళ్ళిపోతారేమో అలిగి అన్న ఫీలింగ్ నాకు. ఇంకా మా అమ్మ ఉంది ఇంట్లో అన్న భావన ఉండింది. అందువల్ల నేను 4కే లేయడము, చెత్తలు దోసి, ముగ్గులు వేసుకొని, అమ్మను ఆరాధించుకుంటూ, అంటే ఆ పూజ రూమ్ కల్లా అట చూస్తే మా అమ్మ ఉంది అక్కడ అని ఒకలాంటి ధైర్యంగా ఉండింది. హ్యాపీగా, సంతోషంగా ఉండింది. ఒక బలం, ఏదో బలం, ఒక శక్తి అనే వాళ్ళు ఉన్నారు ఇంట్లో అనిపించింది నాకు. చాలా మంచిగా అనిపించింది. ఆ అనుభూతిని తెలుసుకుంటే అట్లే నాకు గూస్ బంప్స్ అంటాం కదా, అలా అనిపిస్తుంది. అది ఇప్పుడు కూడా నాకు ఆ పూజ రూమ్ లోకి వెళ్తే గాని ఆ నవరాత్రుల రోజులే గుర్తొస్తున్నాయి. ఆ దీక్ష అనేది నాకు ఫస్ట్ టైం నేను దీక్ష తీసుకోవడం, మంత్రం అనేది తీసుకోవడము. నేను ఒకటి గమనించాను రాధా గారు. నాకు హడావిడయింది ఒక రోజు, అంటే సెకండ్ డే అట్లా అనుకుంటా. హడావిడయింది, నేను విభూది ఏమి పట్టీలు తీసుకోమన్నారు గురువు గారు. అసలు గురువు గారు అయితే ఇంకా అద్భుతం. ఆ చెప్పడం కానీ, ఒక తండ్రి లాగా ఆ చెప్పడము నాకు బాగా నచ్చింది. తండ్రి గాని ఎంత కటువుగా చెప్పి చేయిస్తారు పిల్లల దగ్గర. అంటే ఒక తండ్రి ఒక బిడ్డని దండించి చదివిపించాడు అంటే అతని యొక్క ఫ్యూచర్ బాగుండాలి అని కదా. అలా అనిపించింది నాకు గురువు గారి మాటల్లో. నాకు ఆ తండ్రి స్థానం అనేది నాకు కనిపించింది. ఇంకా గురువు గారు నిజంగా అద్భుతము. ఈ కాలంలో సనాతన ధర్మం గురించి అలా ఆ అంత మంచిగా ఆలోచిస్తూ, ఎవరో తెలియదండి, ఎక్కడుంటారో గురువు గారు తెలీదు, మీరెక్కడుంటారో తెలీదు, మీరు అని గురువు గారు గాని వీళ్ళందరూ కూడా నాకు అద్భుతం. నాగభూషణమ్మ గారు నాకు ఈ సహాయం అంటే నేను కూడా చేస్తాను అని చెప్పారు. ఈ తర్వాత గురువు గారు గాని మీరు గాని ఆ తీసుకురావడం, ఆ డేస్ అంతా కూడా సాఫీగా జరగడానికి మీరు బాగా హెల్ప్ చేశారు. ఆ అద్భుతంగా అనిపించిందండి. ఓకే అమ్మా. మీరు ఇదే మొదటిసారమ్మా నవరాత్రులు చేసుకోవడం? మొదటిసారి. నేను ఇంతకు ముందు అంటే లక్ష్మీ పూజ చేస్తాను. శ్రావణ మాసంలో లక్ష్మీ పూజ అనేది మా ఇంట్లో ఎటువంటి పూజ కార్యక్రమాలు చేయరండి. మా అత్తగారికి ఏంటంటే అప్పుడెప్పుడో మా అత్తగారు వాళ్ళ ఇంట్లో పూజ శ్రావణ శుక్రవారాలు పూజ చేస్తుంటే ఆవులు చనిపోయాయంట. అందుకని అప్పుడు నిలిపేస్తున్నారు. సరే, మాకు ఎటువంటి పూజ, గౌరీ వ్రతం గాని ఈ ఏ పూజ మాకు తెలీదు. జస్ట్ శుక్రవారం అయితే తలస్నానం చేసి దీపారాధన చేసుకోవడమే ఉండేది మా అత్తగారింట్లో. మళ్ళీ నాకు కలశం పెట్టుకోవాలనిపించి పెట్టుకునేదాన్ని శుక్రవారం. ఇంతవరకే తెలుసు. బట్ నేను తిరుపతిలో ఒక టెనెంట్ చెప్పారు నాకు ఇంట్లో. ఆవిడ ఏం చెప్పారంటే, ఈ లక్ష్మీ పూజ చేస్తే మీకు బాగుంటదండి, మీరు చేసుకోండి అంటే లక్ష్మీ వ్రతం చేసుకుంటున్నా మేడం. ఇప్పుడు ఒక 10 ఇయర్స్ గానే లక్ష్మీ వ్రతం కూడా చేసుకుంటున్నాను అంతే. ఈ నవరాత్రులు ఇవేమీ చేసుకోలేదు. ఫస్ట్ టైం నిజంగా నేను చాలా పూర్వజన్మ సుకృతంగా భావించాను ఈ నవరాత్రులు అనేది నేను చేసుకోవడం అనేది. వారాహి అమ్మవారి గురించి మీకు ఎలా తెలుసమ్మా? వారాహి అమ్మ గురించి నాకు ఇక్కడ మాకు తిరుపతికి దగ్గరలో రాయల చెరువు కట్ట ఒకటి ఉంది మేడం. అక్కడ వారాహి పీఠం అనేది ఏదో ఉంది. ఆ అమ్మ మంచిగా అంటే కొలుసుకున్న వాళ్ళకి మంచిగా అండగా ఉంటది. బాగా ఎంత భక్తితో కొలిస్తే అంత మంచిగా ఉంటుంది అంటే, ఒకసారి మేము మా ఫ్యామిలీ మెంబర్స్ అంతా వెళ్ళాం. ఫస్ట్ టైం వెళ్ళాం, లాస్ట్ ఇయర్ అనుకుంటాను. అట్లా వారాహి అమ్మ అనేది తెలుసు కానీ ఇంత పవర్ఫుల్ అనేది నాకు ఈ నవరాత్రుల్లో తెలిసింది. ఇంత పవర్ఫుల్ గా ఉంటుందా అమ్మ అని. ఎందుకు నాకు తెలిసింది ఈ ఇక్కడే అంటే, అదే చెప్పాను కదా మేడం ఇంతకు ముందు, ఒక హడావిల్లో పూజ చేసే హడావిల్లో నేను విభూది పట్టీలు తీసుకోలేదు. గురువుగారు ఏం చెప్పారంటే, విభూది పట్టీలు తీసుకొని మంత్రం అనేది చెప్పుకోండి, మీకు అమ్మవారు బాగా మంచిగా అనుగ్రహం ఉంటది అని చెప్పారు కదా. నేను ఆ రోజు మర్చిపోయాను విభూది తీసుకోవడం, పట్టీలు తీసుకోవడం. ఎంతసేపు నేను మంత్ర జపం చేస్తున్నప్పటికీ నాకు ఎటువంటి అనుభూతి రాలేదు ఆ రోజు. మళ్ళీ వెంటనే నేను ఏం చేశానంటే, లేసా అయ్యో విభూది పెట్టుకోలేదని చెప్పి అమ్మవారి ముందర విభూది పండు పెట్టమన్నారు. నాగభూషణమ్మ గారు ప్రతిదీ చెప్పారు నాకు. ఆవిడ విభూది పెట్టమని ఆ 3 వేళ్లతో తీసుకొని గంధం కుంకుమ పెట్టుకొని దీక్షలోకి వెళితే వెంటనే అమ్మా నాకు
కొద్దిసేపటికి దీక్షలోకి వెళ్ళిన కొద్దిసేపటికి రౌండ్ గా ఒకటి ఏదో తిరుగుతూ ఉన్నట్టు గోళం తిరిగినట్టు తిరిగింది. అమ్మవారి ఆ ముఖం, ఆ రూపం నాకు నా ఫేస్ దగ్గరకు వచ్చింది. వచ్చి అక్కడ విభూది అనిపించింది. అసలైతే అది ఆ రోజు నాకు అద్భుతము. ఇంకొకసారి నాకేంటంటే ఆ బిడ్డకి పాలు ఇచ్చినట్లు అనిపించింది నాకు. అంటే ఇవంతా కూడా అమ్మవారే ఏమన్నా ఉన్నారు, అమ్మవారు ఉన్నట్టే అనుకున్నాం కదా, అసలు అమ్మవారే ఉన్నారు అనిపించింది. అలా మంచి అనుభూతి కలిగింది. మళ్ళీ మధ్య మధ్యలో నాకు కొన్ని అంటే ఆ ఆ గంగిరెద్దు కనిపించడము ఇవి జరిగితే నాకు గురువు గారు చెప్పారు. మరి ఆ వచ్చిన వాటికి అనుభూతులు చెప్పినప్పుడు కూడా గురువు గారు రియాక్ట్ అయ్యారు చూడండి, అది నిజంగా అద్భుతం అండి. ఎవరు ఈ కాలంలో చెప్పరు కదా అవంతా కూడా. మీకు దోషం ఉన్నట్టుంది, పితృదోషం. నాకు కరెక్ట్ గా అదే పితృదోషం ఉంది. మా పిల్లలకి యాక్సిడెంట్ అయింది మా పెద్దమ్మాయికి రీసెంట్ గా మేలో. అప్పుడు మాకు ఒక ఉమ్, పంతులు గారు చెప్పారు, మీకు ఆ అంటే దోషం, పితృదోషం ఉంది, అంటే వంశంలో ఎవరో చేస్తుండారు, అది మీకు ఉంది అని. నిజంగా గురువుగారు ఆ రోజు చెప్పేటప్పుడు నాకు గంగిరెద్దు కనిపించింది గురువుగారు అని చెప్పి వాయిస్ మెసేజ్ పెడితే గురువు గారు ఆ సమాధానాలు ఇచ్చినారు చూడండి. నాకు ఆ రోజు కూడా మంచిగా అంటే ఆ మంచిగా ఒక ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఉండరేమో ఆ విధంగా అనిపించింది గురువు గారిని చూస్తే. అంత మంచిగా తిరిగి సమాధానాలు చెప్పడము. పితృదోషం ఉందన్నారు, దానికి పరిహారము. నేను ఇంకా గురువు గారిని అడగాలి అంటే తెలియదు కదా, ఎలా మేము కన్సల్ట్ అవ్వాలి అని గమ్మునైపోయాము. పితృదోషం ఉంది అని చెప్పి గురువు గారు చెప్పారు. మాకు ఇంతకు ముందు ఒక పంతులు గారు కూడా చెప్పారండి. ఆ చాలా ఆ సంతోషం అనిపిస్తూ ఉంది. ఇది ఒక రిలేటివ్స్, దగ్గర రిలేటివ్స్ తో ఉన్న బంధం అనేది నాకు అనిపించింది. ఈ పీఠం తరపున మీరందరూ కూడా నాకు ఒక బంధువులాగా అనిపిస్తుంది నా మనసుకైతే. ఓకే అమ్మా, మీకు ఈ పీఠం గురించి ఎలా తెలిసిందమ్మా? ఎలా రాగలిగారు పీఠంలోకి? ఆ అదే, మాది న్యూట్రిషన్ అండ్ ఫిట్నెస్ సెంటర్ కదా, ఇక్కడ అందరం కూర్చోన్నాము. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత ఇక్కడ అందరూ కూర్చోంటారు. ఆ రమ్య గారు నాగభూషణమ్మ గారికి ఫోన్ చేస్తున్నారు, ఇలా వారాహి నవరాత్రులు వస్తున్నాయి చేసుకుంటారా అని. అప్పుడు నాగభూషణమ్మ గారు నా పేరు కూడా ఇచ్చారు. నన్ను అడగనే లేదు, కానీ నా పేరు ఇచ్చారు, మా మేడం కూడా చేసుకుంటారు అని. అలా నాకు పీఠం గురించి, పీఠం అనేది తెలియదు, ఏం లేదు. ఆ మీకు ఒక గురువు గారు ఉన్నారు, గురువు గారు అనుగ్రహం ఉంటేనే మీరు చేసుకోగలుగుతారు అని చెప్పి రమ్య గారు నాగభూషణమ్మ గారికి చెప్పారంట. నాగభూషణమ్మ గారు నాకు చెప్పారు, ఇలా అంటా అండి మేడం మీరు చేసుకుంటారని. నేనే చెప్పేశాను, మీరు చేసుకుంటారా అని అడిగారు. ఓకే ఓకే. అమ్మా అలా ఓకే నాగభూషణమ్మ గారి తరపున నాకు తెలిసింది, ఆవిడ చెప్పారు. రమ్య ఓకే గారు అమ్మా. ఫోన్ చేస్తున్నారు మా న్యూట్రిషన్ సెంటర్ లో ఉండగానే, అప్పుడు వెంటనే నా పేరు ఇచ్చారు నాగభూషణమ్మ గారు. అమ్మా చెప్పండి. ఆన్లైన్ లో ఇచ్చిన మంత్రాలకు శక్తి ఎలా వస్తుంది అని అనుకునే వారికి మీ సమాధానం చెప్పండి అమ్మా. మీకు కూడా, ఎందుకంటే మీకు కూడా ఆన్లైన్ లోనే ఇచ్చారు కదా మంత్రం, దాని శక్తి మీరు అవును. అనుభవిస్తారా లేదా? ఆ ఇది నాకు నమ్మకం ఎట్లా అంటే, ఆ గురువు గారు మీకు అర్హత ఉందా లేదా చూసి మీకు మంత్రం అనేది ఇస్తారు అన్నారు కదా. మామూలుగా అయితే అందరూ డబ్బుల కోసమో ఇంకొకటి ఇంకొకటి ఇవేవో చెప్తారు. బట్ ఇక్కడ కరాఖండిగా చెప్పడం జరిగింది ఏంటంటే, మీ మీకు అర్హత ఉందా లేదా చూడడానికి మీ ఫోటో పెట్టండి అని చెప్పి అడిగారు వాళ్ళు. అప్పుడు అంతే. నేను ఇది ఫేక్ అయితే ఉండదు, ఇది కరెక్ట్ గా ఉంటుంది అంటే, ఫేస్ వాల్యూని బట్టి, అంటే ఫేస్ వాల్యూ అంటే ఐ మీన్ చూడంగానే వీళ్ళు ఇది సనాతన ధర్మాన్ని పాటించే వాళ్ళ కాదా అని తెలుస్తుంది కదా గురువు గారికి. అని చెప్పి అలా అనుకున్నా మేడం నేను, ఇది కరెక్టే ఉంటుంది, ఫేక్ అయితే కాదు అని అనిపించింది. అంటే అర్హత ఉందా లేదా చూసి మీకు ఇస్తారు అన్నారు మంత్రం అనేది. ఆ మంత్ర జపం చేస్తుంటే ఇంకా అద్భుతం అసలైతే. ఆ చాలా మా ఆ ఇంకా నేను మాటలు కూడా లేవు నాకు అది చెప్పడానికి, అంత మంచి అనుభూతి వచ్చింది. ఇప్పుడు కూడా ఏదైనా కొంచెం గాని బాధ అనిపిస్తే ఆ మంత్రం గాని ఒక్కసారి వారాహి దేవి అమ్మని తలుచుకొని ఆ మంత్రం గాని నేను మనసులో అనుకుంటే నాకు కొంచెం ప్రశాంతంగా అనిపిస్తూ ఉంది. కాబట్టి నమ్మాల్సి వస్తది కదా, అది ఫేక్ అని కాదు, ఎవరైనా నమ్మచ్చు.
అంటే కొన్ని ఉంటాయి, ఫేక్ కూడా ఉంటాయి. కానీ మన పీఠం తరపునైతే నేను 100% నేను బిలీవ్ చేశానండి. ఓకే అమ్మా. మీకు పీఠం మీద గురువు గారి మీద నమ్మకం కలిగిన సన్నివేశం ఏమైనా ఉందా అమ్మా? ఉంటే చెప్పండి అయితే అమ్మా. చెప్పాను కదా ఇంతకు ముందు, నేను గురువు గారి మీద ఎప్పుడు నాకు స్ట్రాంగ్ ఒపీనియన్ అనేది ఏర్పడింది అంటే, అదే ఒక రోజు నాకు జపసాధనలో గంగిరెద్దు కనపడింది అని చెప్పి పెట్టాను. అంటే గంగిరెద్దు ఎక్కువ ఎక్కువ సార్లు కనపడింది ఆ రోజు జపం చేస్తూ ఉంటే. అది పెడితే గురువు గారు చెప్పారు, మీకు పితృదోషం ఉన్నట్టుంది, పితృదోషం ఉంది కాబట్టి అలా ఉంది అని. అప్పుడు నేను గట్టిగా నమ్మాను గురువు గారిని. ఎందుకంటే మాకు ఇంతకు ముందు కూడా పంతులు గారు చెప్పారు, మీకు పితృదోషం ఉంది అని. అరే నన్ను చూడకుండా, మా యొక్క జాతకాలు ఇవేమి చూడకుండా మీకు పితృదోషం ఉంది అని చెప్పారు కదా గురువు గారు. నేను అది స్ట్రాంగ్ గా నమ్మాను గురువు గారిని. ఇంకా పీఠం అంటారా, ఇంకా ఇలాంటివి చాలా వరకు ఫేక్ ఉన్నాయి. కానీ గురువు గారి యొక్క మాట తీరు నాకు బాగా నచ్చిందండి. ఆ తీరు గాని, ఆ గురువు గారు ఇచ్చే సమాధానాలు కానీ, ఓపిక, చాలా ఓపికగా ప్రతి ఒక్కరికి సమాధానాలు అనేది పెడుతూ ఉన్నారు, వితౌట్ రెమ్యునరేషన్. ఈ కాలంలో ప్రతి ఒక్కళ్ళు కూడా నేను వీళ్ళకి ఇస్తే నాకేమొస్తుంది అనుకునే రోజుల్లో కూడా ఇలా వితౌట్ రెమ్యునరేషన్ తో వీళ్ళు ఇంత చక్కగా. మంత్రదీక్షకి మీకు ఏమైనా ఖర్చు అయిందా అమ్మా? అంటే గురుదక్షిణ ఏమైనా అడిగారా మంత్రదీక్షకి మిమ్మల్ని? లేదు లేదు. ఎటువంటి గురుదక్షిణ గాని, ఆ డబ్బుల విషయం గాని ఏమీ ఎవరు అడగలేదు. ఆ ఏమి ఎవరు వసూలు ఏం చేయలేదు మా పీఠం నియమాలంటే చాలా, అదే చెప్పాను, పద్ధతిగా ఉంది. ప్రతి ఒక్క లీడర్స్ అనేది అపాయింట్ చేసి, వాళ్ళకి ఏమైనా ఏదైనా అర్థం కాలేదంటే మళ్ళీ మళ్ళీ అడిగి ఆ అర్థమయ్యే రీతిలో వాళ్ళకి చెప్తూ ఉన్నారు అందరూ కూడా. మీరు రాధా గారు అంటే మీరు నాకు బాగా హెల్ప్ చేశారండి. ఎప్పుడు మెసేజ్ చేసినా ఇమీడియట్ గా రియాక్షన్ చేశారు, ఇచ్చారు, సమాధానాలు చెప్పగలిగారు. దట్టు ఏంటంటే నాకు నాగభూషణమ్మ గారు చాలా అంటే చాలా, ఇంకా అమ్మవారే వచ్చి నాకు అలా చేశారేమో అనిపించింది. ప్రతిదీ కూడా ఆమె తెలుసుకొని నాకు చెప్పడము, ఆమెకి అదే విధంగా పీఠం వాళ్ళు చెప్పడము బాగా అనిపించింది. అంటే పట్టించుకునే వాళ్ళు లేరు కదా ప్రజెంట్ ఎవరు కూడా. ఆ పక్కింట్లో వాళ్ళు ఏమన్నా పూజ చేస్తుంటే కూడా ఇలా చేసుకోండి అని చెప్పే రోజులు కాదు ఇవి. ఆ తలుపులు వేసుకొని పూజలు చేసేసుకుంటున్నారు. నేను చేసుకుంటే వీళ్ళకి ఆడ తెలిసిపోతే వీళ్ళు కూడా ఇదైపోతారు అనే రోజుల్లో ఇలాంటి పీఠం ఒకటి ఉంది. వీళ్ళు ఇంత బాగా చేశారనేది నాకు ఇంతవరకు తెలీదు. ఇప్పుడు ఈ పీఠం మీదైతే నాకు మంచి ఒపీనియన్ అనేది ఉంది. సో చాలా వరకు ది బెస్ట్ అండ్ బెస్ట్. ఆ ప్రొటెక్ట్ చేయడంలో కానీ, అంటే కేరింగ్ చేయడంలో కానీ, ప్రతిరోజు ప్రొటెక్ట్ చేస్తూ ఉన్నట్టు అనిపించిందండి. పీఠం సాధకులు మీకు ఎలా సహాయపడ్డారమ్మా? అదే మేడం చెప్పాను కదా, సాధకులు అన్ని కూడా అంటే పాయింట్ బై పాయింట్ చెప్పారు. ఈ స్టార్టింగ్ నుంచి గురువు గారు కూడా వాయిస్ మెసేజ్లు కానీ, పీఠం సాధకులు రాసి పెట్టారు కదా. అఖండ దీపారాధనకి ముందుగా ఏం చేసుకోవాలి, అఖండ దీపారాధన తర్వాత ఏం చెయ్యాలి, ఎలా పూజ స్టార్ట్ చేయాలి, మంత్ర దీక్ష చేసేటప్పుడు ఎలాంటి నియమాలు తీసుకోవాలి, ఈ ప్రతిదీ కూడా హెల్ప్ చేశారండి. చెప్పారు ప్రతిదీ అర్థమయ్యేటట్టు. ఈ బిజీ షెడ్యూల్లో కొన్ని మర్చిపోతూ ఉంటాం, అలా మర్చిపోయామన్నది కూడా ఇక్కడ వాయిస్ మెసేజ్ అనేది ఉంటది, దానికి కూడా మెసేజ్ ఉంటది అనమాట. మనం మర్చిపోయింటే కూడా గుర్తు చేయడానికి ఆడ మెసేజ్లు ఉంటాయి. వింటే గాని మంచిగా అనిపించింది. మీరు రాగానే జూమ్ కాల్స్ ఏమన్నా విన్నారా అమ్మా మీరు? మ్హూ. నేను లాస్ట్ ఒక జూమ్ కాల్ పెట్టారు కదా, అది డేట్ గుర్తులేదు, గురువు గారు చెప్తూ ఉన్నారు. సాధకులందరూ కూడా వాళ్ళ వాళ్ళ అనుభవాలు చెప్పేటప్పుడు విన్నాను నేను. వాటి నుంచి మీరు ఏం నేర్చుకున్నారమ్మా? మంచిగా ఉంది, వాళ్ళ వాళ్ళ అనుభవాలంతా కూడా మంచిగా అనిపించింది. గురువు గారు ఓపిగ్గా, ఇంత ఓపిగ్గా ఒక 3 hours వరకు విన్నాను. మళ్ళా నేను లీవ్ అయ్యాను మేడం. 3 hours వరకు కూడా ఏంటి అంటే మంచిగా అనిపించింది.
తెలియని విషయాలు చాలా తెలుసుకున్నాం గురువు గారి నుంచి. వీళ్ళు అడిగే ప్రశ్నలు కానీ, అంటే సాధకులు అడిగే ప్రశ్నలు, వాళ్ళు చెప్పే అనుభూతుల నుంచి గురువు గారు చెప్పారు చూడు తిరిగి, వాటి నుంచి నాకు చాలా వరకు ఉపయోగపడింది. వాటిల్లోనే తెలుసుకోవడం జరిగింది. నా అనుమానాలన్నీ నివృత్తి చేసుకోవడం జరిగింది నేను అక్కడ. పీఠం పేరు మీద జపం చేసుకున్నారమ్మా? చేస్తే ఆ శక్తి మీకు ఎలా అనిపించింది? అంటే ముందు నేనేం చేయలేదు. ఆ రోజు అంటే ఒక 2 days ముందు నుంచి ఫోటో అయితే పెట్టాము. అమ్మవారి ఫోటో పెట్టుకున్నాను గాని పీఠం తరపున జపం నేను చేసుకోలేదు మేడం. నేను కొంచెం ఒక ట్రైనింగ్ కి వెళ్ళిపోవాల్సి వచ్చింది బయట. అది చేసుకోలేకపోయాను. ఫస్ట్ మనం జపం చేసేటప్పుడు కూడా పీఠాన్ని తలుసుకుంటుంటాం కదా, అది ఆ వైబ్రేషన్ అనేది నాకు మంచిగా అనిపించింది. పీఠం పేరు చెప్పుకొని ఫస్ట్ చెప్తుంటేనే ఒక రకమైన వైబ్స్ అన్నమాట, పాజిటివ్ వైబ్స్ అనిపిస్తూ ఉంటుంది. పీఠం అమ్మవారి ఫోటో మీద మీ అభిప్రాయం ఏంటమ్మా? ఫోటో మీరు తీసుకున్నారా? దానిపైన మీకు అనుభవాలు ఉన్నాయా? అమ్మవారి ఫోటో అంటే అమ్మవారి నాకు పీఠం తరపున ఫోటో అనేది నాకు తీసుకోలేకపోయినాను. అది నా దురదృష్టం అని ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే సడన్ ఆఫ్ నేను అనుకోకుండా నాకు ఇది పరిచయం అవ్వడము, వెంటనే అది రావడానికి లేట్ అవుతుంది అన్నారు. అందుకని ఇక్కడ నాగభూషణమ్మ గారే ఒక ఫోటో తీసుకొచ్చి ఇచ్చారు. పర్లేదు అని చెప్పారంట రమ్య గారు. ఇక్కడ ఫోటో అంటే పీఠం తరపున ఫోటో అయితే బాగుంటది, బట్ అది నాకు అందదు కదా తొందరగా. ఇంక అందుకని మేము ఇక్కడ వెళ్ళి మేడం ఆమె నాగభూషణమ్మ గారు తీసుకొచ్చి ఇచ్చారు. నేను ఒక చిన్న పాకెట్ ఇది ఉంటది కదా, క్యాలెండర్ సైజులో చిన్నది, మా పీఠం తరపున అమ్మవారు, అది చూస్తే ఇప్పుడు కూడా నేను పూజ రూమ్ లో పెట్టుకున్నాను దాన్ని, ఆ ఫోటోని. అలా చూస్తూ ఉంటే అన్ని రకాల దేవుళ్ళు ఉండారు అందులో. అన్ని రకాలు అందరూ కలిసి ఒకే ఫ్రేమ్ లో, అసలు అద్భుతం అన్నమాట అలా డిజైన్ చేయడం. మేము నాగభూషణమ్మ గారు వెళ్ళి అక్కడ అడిగారు, ఈ మాతో ఉండేటువంటి ఫోటో ఒకటి నాకు చేసిస్తారా అంటే, ఉందా అంటే ఎక్కడా దొరకలేదు మాకైతే అది. ఆ ఫోటో అనేది ఆ మేడం నాగభూషణమ్మ మేడం ఇచ్చారు నాకు, ఆ అమ్మ ఇచ్చారు. క్యాలెండర్ సైజ్ చిన్నది, పాకెట్ సైజ్ ఉంటది కదా మేడం, అవునమ్మా. అది ఇచ్చారు. దాన్ని చూస్తుంటేనే నాకు ఒక రకమైన ఫీల్ మేడం, చాలా మంచి అనుభూతి ఉంది. గురువుగారు మీకు విధి విధానాలు ఇవ్వడం ఇవ్వడం గాని, మంత్రం ఇవ్వడంలో గాని మీకు ఏమైనా ఇబ్బందులు వచ్చాయా? ఎలా ఉంది ఆ పద్ధతి అన్నది మీకు ఎలా అయ్యో అనిపించింది? చాలా చెప్పాను కదా, ఒక తండ్రి స్థానంలో అనిపించింది నాకు. ఒక తండ్రి బిడ్డని ఏ విధంగా అయితే క్రమశిక్షణలో తీసుకొస్తారో, అలా గురువు గారు తండ్రి స్థానంలో ఉండి ఈ సాధకులకి అందరికీ కూడా, ఎవరైతే మంత్ర సాధన చేయాలనుకుంటున్నారో వాళ్ళందరికీ ఆ విధి విధానాలు ఇవ్వడం గాని, అది నాకు చాలా అద్భుతం అనిపించిందమ్మా, మంచిగా అనిపించింది. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అనమాట. గురువుగారు మీ జపం అయ్యాక అనుభవాలకు వివరాలు ఇస్తున్నారు కదా! ఎలా అనిపించింది? వాటిలో మీకు ఏమైనా చెప్పుకోదగ్గ విశేషాలు ఉన్నాయా? నేను అదే విభూదులు రాలింది, అమ్మవారి ఫేస్ నుంచి నాకు విభూది రాలింది అదొకటి. ఇంకా అది చెప్పారు, ఆ అమ్మ మీకు అమ్మవారి అనుగ్రహం ఇచ్చారు, మీరు ఇంకా భయపడాల్సిన అవసరం లేదు, అమ్మవారు మీతో ఉన్నారు అని చెప్పారు చూడండి. నా కళ్ళల్లో నీళ్ళు వచ్చేసాయి అట్టే. గురువు గారు చెప్తూ ఉంటే నాకు నా కళ్ళల్లో నుంచి నీళ్ళు వచ్చేసాయి అట్లా అది వింటూ ఉంటే. నేను నేను పదే పదే విన్నాను దాన్ని. పాజిటివ్ వైబ్స్ అనిపించింది, పదే పదే విన్నాను. ఆ గురువు గారు అది చెప్పాడు, నాకు ఏదైతే సమాధానం ఇస్తారు, నేను పెట్టిన అనుభవానికి తిరిగి గురువు గారు వాయిస్ ఏదైతే ఉందో, ఆ వాయిస్ ఆ రోజు నేను చాలా సార్లు వింటానన్నమాట. ఆ వింటూ ఉంటే చాలా ఉత్సాహం, తెలియనటువంటి ఆనందం అనిపించింది, చాలా బాగా అనిపించింది. మీకు ఈ వచ్చిన అనుభవాల్లో బాగా నచ్చినవి ఏంటమ్మా? వాటిలో కొన్ని చెప్తారా? అదే మేడం, ఆ అంటే నేను ఫస్ట్ డే ఏం చేశానంటే, నాకు ధూపం ఎక్కువ వేయలేదన్నమాట. ధూపం అంటే అదే సాంబ్రాణి ఇవేమి అక్కడ నాకు ఫెసిలిటీ లేక, నేను సాంబ్రాణి పుల్లలు ఒక 4 వెలిగిస్తాను అనమాట, రోజు కూడా అంతే. అదే విధంగా సాంబ్రాణి పుల్లలు ఒక నాలుగు నాలుగు వెలిగించి అమ్మవారి ముందర పెట్టాను.
ధూప్ స్టిక్ చిన్నది ఒకటి ఉంటే అది వెలిగించి పెట్టాను. సాంబ్రాణి వేయమన్నారు కదా పిడికలు తెచ్చుకొని, ఇక్కడ ఎక్కడ ఆవు పిడికలు దొరకలేదు నాకు. అది ఆవు పిడికలు లేకపోయేసరికి నేను ధూప్ స్టిక్ వేశాను, పెట్టాను. నాకు ఆ రోజు అసలు నాకు ఇప్పుడు కూడా అట్లే ఇది అనిపిస్తుంది, ఒళ్ళు జలధరిస్తుంది. నేను జపం చేసుకునేటప్పుడు చేతులు నిండి గాజులు వేసుకొని ఆ అమ్మవారు ఆ ఆ ది- మ- అదే సాంబ్రాణి వేసినట్టు అనిపించింది. ధూపం సాంబ్రాణి పుల్లలు దండిగా ఎత్తి ఒక గుప్పిడి ఇట్లా ఒక పిడికెట్ నిండి ఎత్తి ఎలిగించి అక్కడ పెట్టినట్టు అనిపించింది. అది నేను పెట్టాను. అంటే గురువు గారు చెప్పారు, మీరు ధూపం వేసింది తక్కువ వేశారు, ఆమెకి సరిపోలేదు అమ్మవారికి, అందువల్ల అమ్మవారే వెలిగించుకున్నారమ్మా అన్నారు. చూడండి, నాకైతే అబ్బా ఎట్లా అనిపించిందో. అంటే చూడు, మనకు అమ్మవారు వచ్చి వెలిగించుకున్నారు, ఆమె చాలేదు అనేసరికి ఇంకా నెక్స్ట్ డే నుంచి నేను దాదాపు దండిగా తీసి ధూపం మళ్ళీ వెళ్ళి బొగ్గులు తెచ్చుకొని నెక్స్ట్ డే నుంచి సాంబ్రాణి వేశాను, ధూపం వేశాను. ఇంకా అప్పటి నుంచి ఇంకా బాగా అనిపించింది. అది చేతులు, అమ్మవారి చేతులు కనిపించాయి, గాజులు చేతి నిండి గాజులు, ఫేస్ అయితే ఏం కనపడలేదు కానీ చేతులే కనపడినాయి వెలిగించుకున్నట్టు. ఇంకొకటి ఏంటంటే నాకు అదే అమ్మవారు గుండ్రంగా తిరిగి ఒక గోళం లాగా తిరిగి నా నా ముఖం దగ్గరికి వచ్చి అమ్మవారి ముఖం పెట్టి అక్కడి నుంచి విభూతి రాలినట్టు కనిపించింది. ఈ రెండు అనుభూతులు నాకు చాలా చాలా మంచిగా అనిపించిందండి. ఓకే. మీకు మంత్రదీక్షకి ముందు గాని మంత్రదీక్షలో గాని ఏమైనా పరీక్షలు వచ్చాయమ్మా? పరీక్షలు అయితే ఏమీ రాలేదు. అంటే ఆ, ఏం ఏం పరీక్షలు అయితే ఏమీ లేదు. కష్టము అని ఫీల్ ఏం లేదు నాకు ఈ కష్టం వచ్చిందని. కాకపోతే 7 days కూడా నేను అమ్మవారిని పూర్తిగా అసలు ఇంకా నిమగ్నం అయిపోయాను. ఆ చాలా చెప్పాను కదా, నేను నిద్ర లేకుండా ఉండేదాన్ని. 5 అయితే లేస్తాను, 5కు ముందు ఎప్పుడు లేలేను అనమాట. తొందరగా 4:45కి అట్లా లేసేదాన్ని. ఒక ముక్కాలు గంట ముందే నాకు మెలకు వచ్చి లేచి స్నానాలు చేసి చెత్తలంతా దోసి శుభ్రపరిచి ఇల్లు శుభ్రపరిచి దీపారాధన, అంటే ఆల్రెడీ అఖండ దీపం వెలుగుతూ ఉంటుంది, ఇంకా అమ్మవారి ముందర దీపారాధన చేసుకోవడం కానీ ఇలా నాకు హుషారుగా అనిపించింది. 7 days, 7 days నైట్ గోరింటాకు పెట్టమన్నారు కదా, ఆ గోరింటాకు పెట్టేసి పూజ అంతా చేసాము, గోరింటాకు పెట్టాము. ఇంకొచ్చి నేను నెక్స్ట్ డే మార్నింగ్ కి పూలు మాల గుట్టుకుంటా ఉన్నాను కూర్చొని. ఇంకా ఇంకా గోరింటాకు పెట్టుకుందాము అనుకునేటప్పటికి నాకు డేట్ వచ్చేసింది. ఆ రోజు నేను కొంచెం బాగా ఫీల్ అయిపోయాను, చాలా బాధేసింది. అది మీకు చెప్పాను, మీరు గురువు గారికి చెప్తే గురువు గారు చెప్పారు, అది మనకు సహజంగా ప్రకృతిలో ఒక భాగం కదా, అది అది ప్రత్యేకించి ఏం కాదు, కాబట్టి బాధపడాల్సిన అవసరం ఏమీ లేదు, ఇంట్లో పిల్లలు ఎవరైనా ఉన్నా, ఇంట్లో ఎవరైనా ఉంటే చెయ్యొచ్చు అని చెప్పారు. అప్పుడు కొంచెం మనశ్శాంతి అనిపించింది. అప్పుడు మాత్రం ఆ రోజు రాత్రి నేను చాలా నిద్ర లేదు మేడం, చాలా ఫీల్ అయిపోయాను. అదొక్కటి బాధ అనిపించింది నాకు, చేయలేకపోయాని, పరిపూర్ణంగా కంప్లీట్ చేయలేకపోయినానని బాధేసింది. కాకపోతే ఇంట్లో వాళ్ళందరికీ అవకాశం వచ్చింది. మా అమ్మాయి ఒక రోజంతా చేసింది. అంటే 7th day నైట్ నాకు డేట్ వచ్చింది. నెక్స్ట్ 8th day అంతా మా పాప చేసింది అన్ని. చిన్న పాప, అమ్మాయి చిన్న పాప అంటే అంటే తనకి అంత అవగాహన ఉండదు కానీ అయినప్పటికీ తెలుసుకొని బాగా అన్ని చేసింది అమ్మవారికి. నైవేద్యాలు పెట్టడము అవంతా కూడా. ఆ, తర్వాత తనకు కూడా డేట్ వచ్చింది. అప్పుడు ఇంకా మళ్ళీ మా అక్క వాళ్ళ పిల్లలు వచ్చి కంప్లీట్ చేశారు 9th day. అంటే అందరికీ అవకాశం ఇచ్చింది అమ్మ అనుకున్నా. ఇంకా చాలా పరీక్షలు అంటూ సంతోషం. ఏమీ లేదమ్మా, పరీక్షలు అంటూ ఏమి లేదు. అదొక్కటే నాకు డేట్ వచ్చింది ఒక్కటే ఫీల్ అయ్యాను. కానీ దానికి కూడా మంచిగా చెప్పారు గురువు గారు, అది ఏమి సహజంగా జరిగేటివి అవి, వాటి గురించి బాధపడాల్సిన పని లేదు, వాటి గురించి ఎటువంటి కీడు ఉండదు అని చెప్పారు. అప్పుడు నేను కొంచెం మంచిగా అనిపించింది. ఇంకొకటి ఏంటంటే నేను గ్రహించింది, నేను ఏదైతే స్టార్ట్ చేశాను నవరాత్రులు, రాత్రిలో నిద్ర సరిగా, అంటే ఎక్కువసేపు అమ్మవారి గురించే ఆలోచిస్తూ ఉండడం వల్లనో ఏమో నిద్ర పట్టలేదు అంతే. నిద్ర పట్టలేదు, నాకు ఇంట్లో అమ్మ ఉంది కదా, పెద్దోళ్ళు ఉన్నారు, వాళ్ళని పెట్టేట్లా నేను పడుకొని నిద్రపోయేది అన్న భావనలో ఉండింది నాకు. నిద్ర ఎక్కువ పట్ల, మెలకువగానే అనిపించింది. అదేనమ్మా. మీకు నవరాత్రులు సంతృప్తినిచ్చాయమ్మా? ఏమైనా లోటు అనిపించిందా?
లేదు, చాలా సంతృప్తిగా ఉండింది. మళ్ళీ నేను నెక్స్ట్ వారాహి నవరాత్రులు కూడా ఇలాగే, అప్పుడు ఒకటి అనుకున్న, అమ్మవారు నాకు డేట్ రాకూడదు అని చెప్పి అనుకున్నాను. చాలా సంతృప్తినిచ్చింది. ఆ నవరాత్రులను తలుచుకుంటే ఇప్పుడు కూడా నాకు చాలా సంతృప్తిగా ఉంటుంది. ఆ డేస్ ని తలుచుకుంటే, అమ్మవారిని చేసిన డేస్. ఇప్పుడు కూడా శుక్రవారం అయితే ఇంకా అమ్మవారి మీద ఉంటదన్నమాట నాకు. ఆ చెయ్యాలి అమ్మకి అని చెప్పి. రోజు కూడా ప్రసాదం. నేను ఒకటేంటంటే, ఈ హడావడిగా ఈ ఈ రొటీన్ లైఫ్ లో ఊరికే జస్ట్ దీపం బట్టి సాంబ్రాణి పుల్లలు వెలిగించి పటాలకు పూలు పెట్టి వచ్చేసేదాన్ని. నాకు తెలియదు నైవేద్యం రోజు పెట్టాలి అని. గురువుగారు చెప్పారు ఒకసారి, పటాలు ఎక్కువ ఉండకూడదు, నైవేద్యాలు అంత పెట్టాలి. ఇవంతా నేను తెలుసుకున్నాను గురువు గారి ద్వారానే. నాకు అంతకుముందు నేను తెలియదు. ఇప్పుడైతే ప్రతిరోజు నవరాత్రులు స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పుడు ప్రతిరోజు మా ఇంట్లో ఉండే బెల్లం ముక్కైనా ఒక్కటి అమ్మవారి ముందర పెట్టి ఆ దండం పెట్టుకుంటున్నాను. అది నాకు చాలా సంతృప్తిగా ఉంది. మీకు జప సాధనలో ఏమన్నా ఇబ్బందులు వచ్చాయమ్మా? వాటిని ఎలా అధిగమించారు మీరు? జప సాధనలో ఇబ్బంది ఏం లేదు. ఒక రోజు ఏం జరిగిందంటే, జపం చేసుకుంటూ ఉన్నాను. అది నాకు తెలియకనే, అంటే కింద కూర్చోలేను, నాకు లిగ్మెంట్ కట్ అయిపోయింది మోకాలికి రీసెంట్ గానే. అందువల్ల నేను కింద కూర్చొని జపం చేయలేను అని కూడా అడిగాను. అయితే రెమెడీ చెప్పారు, కింద కూర్చోలేని చైర్ లో కూర్చోవచ్చు అని. ఆ చైర్ లో కూర్చొని చేసుకుంటూ ఉన్నాను. నాకే తెలీదు 1 hour అట్లా ఈ ఎప్పుడు నేను ముందుకు వాలిపోయానో తెలియదు. అయితే పడిపోలేదు కింద. మొత్తం బాడీ ఇలా కిందికి వచ్చేసింది అది. పడిపోతానేమో అనుకున్నారంట ఇంట్లో వాళ్ళు. ఏమి 1 hour అయినా రాలేదు. 1.5 hour అయింది, నేను బయట రాలేదు, వాళ్ళు వచ్చి చూడలేదు. నేను ఇట్లా ముందరికి వంగిపోయానంట. చాలా అసలు కింద పడిపోతానేమో, ఒకవేళ పడిపోయి ఉంటే ఆ కాలు మళ్ళీ ఎక్కడ డ్యామేజ్ అవుతుందో అనుకొని వీళ్ళు భయపడి, అప్పుడు మా పాప లేపింది అమ్మ అమ్మ అని. అప్పుడు నేను స్పృహలోకి వచ్చానండి. అది ఆ ఆ రోజు కూడా నాకు చాలా, ఎట్లా వెళ్ళిపోయాను. అదే దీక్షలోకి వెళ్ళిపోయాను. అమ్మవారికి ఆ రోజు ఏడ్చున్నాను వేరే. అంటే ఆ, నాకు తెలియకనే నా శరీరం అంతా ముందుకు వాలిపోయింది. అది ఓని ఏడుచుకుంటా అన్నాను, నీళ్లు కారుతా ఉన్నాయి లేసేటప్పటికి. అది నాకు ఆ రోజు అది జరిగిందండి. ఓకే అమ్మా. పీఠం చేపట్టే అన్న సంతర్పణ కార్యక్రమం గురించి మీ అభిప్రాయం ఏంటమ్మా? మీ అభిప్రాయం చెప్పండి అమ్మా. అన్న సంతర్పణ అనేది చాలా మంచిది కదండి. అది నాకు చాలా మంచి అనిపిస్తుంది. ఈ కాలంలో ఎవరు ఇలా వెళ్ళి అన్న సంతర్పణ చేయడము, ఆ గురువుగారు పెట్టుంటారు వీడియోస్, అవైతే చూస్తూ ఉంటాను, నేను కొద్దిగా చూస్తాను. ఆ మెయిన్ చూసి, చూడు ఇక్కడ పలానా దగ్గర అన్న సంతర్పణ చేశారంట ఇట్లా అని చెప్పి నాకు భలే హ్యాపీ అనిపిస్తుంది. ఈ కాలం ఎవరు ఇవన్నీ చేస్తారు, కాకపోతే ఈ పీఠం వాళ్ళు చూడు ఎంత బాగా చేస్తున్నారో అనిపించింది. ఒకరి ఆకలిని తీర్చడం అనేది అది చాలా ఒక అదృష్టం ఉండాలి, దానికి కూడా ఒక అదృష్టం ఉండాలి. వెళ్ళి అన్న అందరూ చాలా గ్రూప్ ఆఫ్ పీపుల్ అనే వాళ్ళు వెళ్ళి అన్న సంతర్పణ చేయడం అనేది చాలా మంచి అనిపించిందండి. అదే పీఠంలోకి రాకముందు, పీఠంలోకి వచ్చాక మీలో వచ్చిన మార్పులు శారీరకంగా గాని, మానసికంగా గాని ఏదైనా సరే ఏమనిపించింది మీకు? పీఠంలోకి రాకముందు ఏంటి అంటే, అసలు అదే దీపం పెట్టేదాన్ని అంతే అయిపోయిందా, కొంచెం స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉండేది. ఇప్పుడు ఏంటంటే ఏదైనా కూడా అమ్ముంది అనిపించిందండి. ప్రశాంతంగా అనిపిస్తూ ఉంది. ఈ పీఠం తరపున నేను నవరాత్రులు చేసుకోవడం అనేది ఒక ప్రశాంతతనిచ్చింది. ఓకే అమ్మా. ఇక్కడికి వచ్చాక సనాతన ధర్మం గురించి గాని, దేవత గురించి గాని, గురువు గురించి గాని మీ అభిప్రాయం గతంలో ఎలా ఉంది? ఇప్పుడు మీరు ఏం నేర్చుకున్నారు? అంటే మన హిందువులు సనాతన ధర్మం గురించి, నేను ఒక ఆ సోషల్ టీచర్ గా నేను అనుకునేదాన్ని. ఎప్పుడు కూడా మన హిందూ, అంటే నేను తెలుసుకుంటూ ఉండేదాన్ని. ఆ కొన్ని బుక్స్ కూడా నేను బుక్ రీడింగ్ నాకు ఎక్కువ అండి, బుక్స్ చదువుతూ ఉంటాను. ఆ ఈ సనాతన ధర్మం గురించి ఇప్పుడు మరుగున పడిపోతూ ఉంది అని నేను కూడా ఎప్పుడైనా ఫీల్ అవుతూ ఉండేదాన్ని.
ఇలాంటి తరుణంలో వీళ్ళు చూడు, ఈ పీఠం వాళ్ళు ఎంత బాగా, గురువు గారు సనాతన ధర్మం గురించి అప్పుడప్పుడు వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటారు. అసలు చాలా మంచిది కదా. పేరెంట్స్ ఎలా ఉండాలి, పేరెంట్స్ ఎలా పిల్లలకి నేర్పించాలనేది ఇవంతా కూడా పోస్టింగ్ చేస్తూ ఉంటే నాకు హ్యాపీ అనిపించింది. సనాతన ధర్మం గురించి తెలియచెప్పడం అనేది ఒక మంచి మంచిగా అనిపించిందండి. మొదట్లో ఈ గురువు గారు కాలం జూమ్ కూడా కాల్లో మాట్లాడి చెప్పండి ఈ అమ్మా. కాలంలో కూడా గురువులు ఇలా ఉన్నారు. ఆ, గురువులకి నిజంగా పాదాభివందనాలు చేసుకోవాలి అనిపించింది. అంటే జస్ట్ ఐ మీన్ ఇలాంటి గురువులు ఉండబట్టే కదా ఇప్పటికైనా హిందూ ధర్మం నిలబడి ఉంది అనిపిస్తదండి. ఓకే అమ్మా. మొదట్లో గురువు గారు జూమ్ కాల్లో మాట్లాడడం జరిగింది కదా, అది ఉమ్, మీకు ఎలా అనిపించిందమ్మా? గురువు గారు మీ ప్రశ్నలకి సందేహాలకి సమాధానాలు కూడా ఇచ్చారు కదా, దాని ఆ గురించి మీ అభిప్రాయం ఏంటమ్మా? అదే అమ్మా, చెప్పాను కదా, ఇంతకు ముందే చెప్పాను. అంటే ఆ, ఈ అయిపోయింది, దేర్ ఎండ్స్ ద మ్యాటర్ అనుకుంటారు ఇంకెవరన్నా అయితే. బట్ గురువు గారు ఏంటంటే డే వన్ నుంచి కూడా 9 రోజులు, 9 రోజులే కాదు, ఇప్పుడు స్టిల్ నో ఇప్పటికి కూడా ఏంటి అంటే గురువు గారు ప్రతిదీ కూడా చెప్తున్నారు. అప్పుడు మిగిలిపోయిన ప్రశ్నలకు కూడా ఇప్పుడు సమాధానాలు ఇస్తున్నారు. అంత మంచిగా చెప్తున్నారు అంటే ది బెస్ట్ గా అనిపించింది నాకు. అఖండ దీపం ఇంతకు ముందు ఎప్పుడన్నా పెట్టుకున్నారమ్మా? ఇదే మొదటిసారా? ఆ అఖండ దీపారాధన అంటే మీకేమైనా భయం వేసిందమ్మా? అఖండ దీపం అనేది ఇంతకు ముందు ఎప్పుడు పెట్టుకోలేదు కానీ ఇప్పుడు పెట్టేటప్పుడు కొద్దిగా భయం అనిపించింది, ఒక రకమైన భయం అనిపించింది. అది ఒత్తులు పెద్దవి కదా అవి, ఇల్లంతా నల్లగా అయిపోయింది. ఇల్లంటే ఐ మీన్ ఆ పూజ గది అంతా నల్లగా మారిపోయింది. అప్పుడు నేను గురువు గారికి కూడా పెట్టాను అనమాట, వాయిస్ పెట్టాను. ఇలా బ్లాక్ అయిపోయింది రూమ్ అంతా, ఏమన్నా అపశకునమా అనుకొని నాకు భయం వేసింది. బట్ ఏం లేదు, అదేం కాదు, ఇలా అలా ఉంటుంది, ఏమి భయపడకండి అని చెప్తే నాకు అది సంతృప్తి, ఓకే ఏం కాదు అని. ఆ అఖండ దీపం అనేది వెలుగుతూ ఉంటే ఆ ఆడ అమ్మవారు ఉంది అన్న ఫీలింగ్ అనిపించిందండి నాకు. ఆ జ్యోతి వెలగడం కూడా, అంటే నేను ఫోటోలు ఏం తీయలేదు, తీయకూడదు ఫోటోలు అన్నారని గురుగారు చెప్పారు కదా, ఫోటోలు తీయడము ఇవి చేయకండి, స్టేటస్లలో పెట్టుకోకండి అని చెప్పారు. కానీ నేను ఇంకా అస్సలు సెల్ యూస్ చేయలేదు, ఆ పూజ రూమ్ లోకి సెల్ అనేది తీసుకెళ్ళలేదు. అఖండ దీపం వెలిగేటప్పుడు ఒక్కొక్కసారి ఏదైనా కానీ నేను, నాకు అంటే అనిపిస్తుంది కదా, నేను ఫుడ్ నాన్ వెజ్ కొంచెం ఎక్కువ ఇష్టపడేదాన్ని. ఆ 9 రోజులు తినకుండా ఉన్నాను. ఎప్పుడైనా కానీ నాకు మైండ్ లో కానీ నాన్ వెజ్ అన్నది గుర్తొస్తే ఆ అఖండ దీపము అట్లా గాలి గాలి కూడా ఉండదు మేడం ఇంట్లో, కొట్టుకు అట్లే ఆడుతుంది అనమాట ఎక్కువ. అయ్యొచ్చి నాకెందుకు ఇలా వచ్చింది, అసలు నేను అది ఆలోచించకూడదు కదా అనుకొని మళ్ళీ ప్రశాంతంగా, అమ్మ నన్ను క్షమించండి, నా మైండ్ లేక అది రాకూడదు వచ్చేసింది, నన్ను క్షమించండి అనుకున్నప్పుడు మళ్ళీ మేడం ఆ అఖండ జ్యోతి అట్లా ప్రశాంతంగా ఉన్నట్టు అనిపించింది. అది గమనించాను నేను. ఆ, కోపం వచ్చినా కూడా ఒకవేళ పిల్లల మీద కోపంగా మాట్లాడేసినా అఖండ దీపం ఇలా ఆడుతుంది అనమాట. అది నేను బాగా ఒక 2-3 టైమ్స్ నేను గమనించానండి అఖండ దీపం దగ్గర. అంటే అమ్మవారు ఉంది ఆ అని గురువు గారు చెప్పారు కదా, అఖండ దీపం దగ్గరే అమ్మవారు ఉంటారు అని. అదండి. అవునమ్మా. వారాహి నవరాత్రి మొదటి రోజు మీ అనుభవం మరియు అనుభూతి అఖండ దీపారాధన విషయంలో ఏమైనా ఉన్నాయా? ఆ ఫస్ట్ డే ఆ అఖండ దీపం వెలిగించేటప్పుడు ఆ, ఒక రకమైన భయం అనిపించింది, ఇది మధ్యలో ఆగిపోతే ఎట్లా అని. ఓకే మ్యామ్. అఖండ దీపం వెలిగించే మొదటి రోజు నాకేంటి అంటే కొంచెం భయం అనిపించింది. ఈ ఈ దీపం ఆరకుండా చూసుకోవాలి అని అనిపించింది. బట్ దానికి నూనె అనేది ఆ వేసినప్పుడు ఇది అయిపోతే ఎట్లా, రాత్రిలో నిద్ర, అందుకేనేమో రాత్రిలో నిద్రగా పట్టట్లేదు, సరిగ్గా పట్టకుండా ఉండింది. ఆ ఫస్ట్ డే అయితే కొంచెం భయం అనిపించింది, నెక్స్ట్ డే ఏం అనిపించలేదు మేడం. అదే మీరు సొంతంగా నవరాత్రులు చేసుకొని ఉంటే పూర్తి చేయగలిగేవారమ్మా? ఆ, అయ్యో లేదు. అంటే దీపంలో ఎన్నో ఇబ్బందులు వస్తూ ఉంటాయి కదా, భయపడుతూ కొన్ని జరుగుతూ ఉంటాయి కదా, అలాంటి విషయాల్లో ఏం చేసేవారు?
అసలు ఒకవేళ నవరాత్రులు సొంతంగా అంటే నేను చేసుకునే సాహసము చేసును. అంత నిగ్రహణ శక్తి కూడా నాకు ఉండేది కాదు. 9 రోజులు నిగ్రహణతో ఉండి నవరాత్రులు చేయడం అనేది అది అసంభవం. ఓన్లీ ఎవరి ప్రమేయము లేకుండా నేను ఒక్కటే అయ్యేది. అయ్యుంటే నేను చేసి ఉండలేను. అసలు ఆ సాహసానికి కూడా పూనుకోను. నవరాత్రులు అనేటివి కూడా చేసుకోను. ఈ దేవి ఆ వారాహి దేవి నవరాత్రులు అనేది ఉంటుంది అనేది కూడా నాకు తెలీదు. మేము ఎప్పుడో ఒక్కసారి వెళ్ళాం. వారాహి దేవి అనేది ఆమె రూపం ఉంది అని కూడా నాకు అసలు తెలియదు. వారాహి దేవి అన్న పేరే వినలా. ఎప్పుడో నాగభూషణమ్మ గారే చెప్పుంటే ఇట్లా కట్ట మీద ఉంది వారాహి దేవి అంటే, ఆమె చెప్తేనే నాకు వారాహి దేవి అనేది తెలిసింది. వెళ్ళాను నేను ఆ కట్ట మీద. అంటే మా తిరుపతికి దగ్గర మా అమ్మగారి ఊరు దగ్గర ఉంటుంది రాయల చెరువు కట్ట అని. అక్కడ ఈ నవరాత్రులు ఉంటాయని కూడా తెలియదు. అది కూడా నాగభూషణమ్మ గారి ద్వారానే తెలిసింది నాకు నవరాత్రులు చేసుకుంటారు అని. ఇక్కడ గాని వీళ్ళు ఈ పీఠం తరపున అనేది లేకుండా ఉంటే నేను చేసి ఉండలేను. నాకు ఆ అదృష్టం నోచుకోలేను. ఇప్పుడు పీఠం తరపున చేయడంతో ఏంటి అంటే చెప్పాను కదా మేడం, డే 1 నుంచి కూడా లాస్ట్ ఉద్వాసన వరకు కూడా ఏంటి అంటే ప్రతిదీ ఇక్కడ పోస్ట్ చేస్తూ ఉన్నారు. దాన్ని చూసుకొని చేసుకుంటూ వచ్చాము. మంచిగా అనిపించింది. కంప్లీట్ చేసాం మొత్తానికి. ఎక్కడ కూడా ఆ ఇవి డిస్టర్బెన్స్ అనేది లేకుండా ప్రశాంతంగా కంప్లీట్ చేసుకోగలిగాం. అది పీఠం తరపునే సాధ్యమైంది అని నేను అనుకుంటున్నాను. ఆ ఒకవేళ ఒక ఏంటంటే ఒక టీచర్ గురువు ఉండి పిల్లవాడు ఏ విధంగా అభ్యసిస్తాడు, గురువు లేకుండా ఎలా అభ్యసిస్తాడో అక్కడ డిఫరెన్స్ మేడం ఇక్కడ కూడా. ఈ ఈ పీఠం తరపున చేశాం కాబట్టి ఒక క్రమ పద్ధతిలో మంచి అనుభూతి అనేది పొందాం. మనం పూజలు చేస్తూ ఉన్నాను. నేను ఇంతకు ముందు చెప్పాను కదా, లక్ష్మీ వ్రతం ఆ రోజు హడావుడిగా ఏదో వంటలు చేసామా, అమ్మవారికి పెట్టేసామా, అయిపోయిందా అన్నట్టు అయిపోయేది. ముందు నేను చేసిన పూజా కార్యక్రమాలన్నీ. ఇప్పుడు మాత్రము ప్రశాంతంగా 1 బై 1 తెలుసుకుంటూ చేసుకోవడం జరిగింది. అది బికాస్ ఆఫ్ పీఠం తరపున అయితేనే చేయగలిగాం. అదర్వైజ్ లేదంటే అది జరిగేది కాదు. మేబీ నేను చేసుండలేను మేడం. ఖచ్చితంగా చెప్పగలుగుతాను. 9 రోజులు నిగ్రహణ శక్తితో నేను చేసుండేదాన్ని కాదు. గురుముఖత మంత్రోపదేశంకి మామూలుగా మనం సొంతంగా మంత్రం చేసేదానికి ఏమైనా తేడా అర్థమైందా అమ్మా? ఒకవేళ తెలిస్తే చెప్పండి అమ్మా. దానికి పవర్ కదా మేడం. గురువు గారు మనకి ఇచ్చారు అంటే అది ఒక పవర్ అన్నమాట. ఆ పవర్ అనేది తెలిసింది. మనం మామూలుగా బుక్కుల్లో చూసి ఎన్నో మంత్రాలు చదువుతూ ఉంటాం కదా, అష్టోత్తరాలు ఇవన్నీ చదువుతూ ఉంటాం మంత్రాలు కదా. అది ఏమి అనిపించలేదు. ఏం తేడా తెలియట్లేదు. బట్ ఇక్కడ మంత్రోపదేశం గురువు గారు చేసిన మంత్రాన్ని జపిస్తూ ఉంటే, ఇప్పుడైనా కూడా దీపం పెట్టేటప్పుడు అమ్మవారిని ఆ గురువుగారు ఇచ్చిన మంత్రం జపిస్తుంటే చెప్పాను కదా, ఒక ప్రశాంతత అనేది వస్తుంది. తెలియనటువంటి ఒక ఎనర్జీ అనేది వస్తూ ఉంది. అది గమనించాను నేను. గురువు గారు ఇచ్చిన మంత్రానికి అంత పవర్ ఉంది అనేది అయితే గ్రహించాను. మంచి పవర్. అమ్మవారికి గోరింటాకు పెట్టాలని చెప్పారు కదా గురువు గారు, దాని గురించి మీ అభిప్రాయం అమ్మా? అసలు గోరింటాకు ఎప్పుడు మనమే పెట్టుకుంటాం కదా, అసలు అమ్మవారు వచ్చి పెట్టుకుంటదా, వీళ్ళు పెట్టమన్నారే అని నేను అనుకున్నాను. బట్ నాకు ఒక మిస్అండర్స్టాండింగ్ అయ్యింది ఆ రోజు నాకు. అంటే తెల్లారే వరకు అమ్మవారి దగ్గర పెట్టాలన్నారు. బట్ మేమేం చేసామంటే ఆ ఒక 6:30, 7 కాడ పూజ చేసేటప్పుడు అమ్మవారి ముందు, అమ్మవారికి అయ్యవారికి మళ్ళీ చూడండి, అమ్మవారే కాదు అయ్యవారికి కూడా వీళ్ళిద్దరూ ఒకరొకరు పెట్టుకుంటారు అనేది ఆ రోజు తెలిసింది నాకు. ఒక ఆనందంగా అనిపించింది. ఆ రోజు చేసిన పూజ విధానము స్పెషల్ అనిపించింది. ఆ గోరింటాకు చేయడం కానీ, గురువు గారు చెప్పిన ప్రసాదాలు చేసి అమ్మవారి ముందర పెట్టి పానకము, పంచామృతం ఇవన్నీ చేసి పెడితే ఆ ఆ పానకం అమ్మ ఆ రోజు ఇంతకు ముందు శ్రీరామనవమికి కూడా పానకం చేసేదాన్ని నేను. బట్ అది టేస్ట్ అనిపించేది కాదు. ఎట్లా అంటే మామూలుగా బెల్లం నీళ్ళు ఎట్లో అంతే అట్లా అనుకునేసేదాన్ని. బట్ ఇక్కడ అమ్మవారికి పెట్టిన పానకము ఆ టేస్ట్ చెప్పలేం, వర్ణించలేనంతగా ఉంది. అంత టేస్టీగా అనిపించింది. ఏదో ఒక అమృతం తాగినట్టు అనిపించింది నాకైతే. ఆడ అమ్మవారి ముందర పెట్టిన పానకము
అది తీసుకుంటూ ఉంటే చాలా అమృతం. మా అమ్మాయి కూడా గుర్తించిందండి. నేనే కాదు, మా అమ్మాయి కూడా, అమ్మ ఇదేందో భలే ఉందే బెల్లం నీళ్ళు అనింది. మామూలుగా బెల్లం నీళ్ళు, పానకం అంటే బెల్లం వేసి నీళ్ళు ఇస్తాం అంతే. బట్ అది ఎంత టేస్ట్ అంటే, ఆ టేస్ట్ ని నేను మర్చిపోలేని టేస్ట్ అమ్మా అది. ఆ పంచామృతం కూడా అంతే, ఎప్పుడూ లేదు. ఆ నైవేద్యాలు అవి పెట్టినట్టు తింటూ ఉంటే అంత టేస్టీగా అనిపించింది. ఆ గోరింటాకు ఆ రోజు ఆ, నేను గ్రూప్ లో చూశాను. అసలు అమేజింగ్ కదా, వండర్ఫుల్ అనిపించింది. ఆ వేలి ముద్రలు పడ్డాయి అని చెప్పారు ఎవరింట్లోనూ. ఒకవేళ నేను కూడా నైట్ అంతా పెట్టుంటే పడుంటుందేమో అనిపించింది నాకు. బట్ మిస్అండర్స్టాండింగ్ అయింది నాకు. నేను తొందరగా తీసేసాను. తొందరగా అంటే రాత్రి 10కి అట్లా తీసాను. మా అమ్మాయి పెట్టుకుంటా పెట్టుకుంటా అంటే సరే తీసుకొని వచ్చి పెట్టుకో అని చెప్పాను. నేను గమనించలా మా గోరింటాకుని, నేను గమనించకుండా పూలు మాల కట్టుకుంటున్నాను. అది నాకు భలే అనిపించిందండి. అలా పద్ధతులు అంత పద్ధతిగా చేయడం అనేది నాకు చాలా హ్యాపీ అనిపించింది. పద్ధతి ఏం తెలియదు, పూజా విధానం ఏం తెలియదు నాకు. పూజ అంటే దేవుడు అంటే ఇష్టము, పూజ చేసుకోవాలనే తపన ఉంటది. చేసామంటే చేసాం అన్నది ఉండేది. బట్ ఇప్పుడు ఈ పీఠం తరపున గురువు గారు చెప్పే విధి విధానాలు ఇవంతా కూడా నాకు మంచిగా అనిపించింది. గోరింటాకు పెట్టడం కానీ, నైవేద్యాలు పెట్టడం కానీ, ఇవంతా నాకు చాలా తెలుసుకున్నాను. చాలా ధన్యవాదాలు. మీకు, గురువు గారికి, పీఠంకి అందరికీ కూడా ధన్యవాదాలండి. ఉద్వాసన కార్యక్రమం ఎలా జరిగిందమ్మా? ఆ ఉద్వాసన కార్యక్రమం జరిగేటప్పటికి నాకు ఆ 4 రోజు అనుకుంటా, మేబీ మూడో రోజు. నేను అనుకున్నాను, తపన పడ్డానండి నేను ఆ రోజు. నేను చేయలేకపోతున్నానని. నాకు బ్లీడింగ్ అవ్వదులే, నేను చేసేసుకోవచ్చు అనుకున్నాను. అనుకొని నేను నాగభూషణమ్మ గారిని అడిగాను, ఏం మేడం చేసుకోవచ్చా? నాకెందుకో నేను చేస్తే నాకు బాగుంటుంది అంటే, అప్పుడు గురువు గారు చెప్పారంట, 6వ రోజు వెళ్ళాలి. ఎప్పుడు కూడా, ఇప్పుడే కాదు, ఎప్పుడైనా పూజా మందిరంలోకి 6వ రోజు వెళ్ళాలి అనేది తెలుసుకున్నాను. ఆ ఉద్వాసన కార్యక్రమం ఏంటి అంటే, మా అక్క కోడలు వచ్చింది. మా అక్క వాళ్ళ కోడలు వచ్చి అన్నీ చేసింది తను. అమ్మాయి బాగా అలంకరించడం కానీ, నేను ఒక వారగా ఉండి చూసుకున్నాను, బాధపడుకున్నాను. నా కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి ఆ రోజు. అమ్మ నా చేత చేసే అదృష్టం నాకు లేకపోయిందే అని చెప్పి బాధగా కళ్ళల్లో కూడా నీళ్ళు వచ్చాయి. నేనట ఒక పక్క కల్లా కూర్చోంటే తను అన్ని చేసి అలంకరించింది. చాలా అదొక మంచి కళ వచ్చిందండి ఆ రోజు. ఉద్వాసన రోజు మంచిగా చేశాము. గురువు గారు చెప్పారు దిష్టి తీయాలని. అంటే అమ్మవారికి కూడా దిష్టి తీస్తారా అనిపించింది నాకు. మామూలుగా దిష్టి అనేది మనం ఎప్పుడు తీసింది లేదు. ఆ, అమ్మవారికి దిష్టి తీయాలి ఇవేమీ తెలియదు. బట్ గురువు గారు ప్రతిదీ కూడా చెప్పారు. ఆ గురువు గారు మీ ద్వారా తెలుసుకున్నాం ప్రతిదీ కూడా గురువు గారు చెప్పడంతో. ఆ ఆ దిష్టి తీయడము, ఉద్వాసన కార్యక్రమం చాలా మంచిగా అనిపించింది. కాకపోతే ఇంట్లో అమ్మవారు ఉన్నారు కదా, అన్ని రోజులు ఇంట్లో ఉన్నారు అనే భావనలో ఉండింది. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ ఎప్పుడైతే ఉద్వాసన అయిపోయింది, మంచిగా జరిగింది. మంచిగా అంటే నేనేం చేయలేదు ఆ రోజు. ప్రసాదాలు అన్ని నాగభూషణమ్మ గారే పంపించారు. ఆ అన్ని పెట్టి నేను ఏమి కూడా వీళ్ళకి వాయినాలు ఇచ్చుకోవడం ఏం చేయలేకపోయాను ఆ రోజు. అది కొంచెం బాధ అనిపించింది. నేను కానీ కొంచెం అది అనేది లేకుండా ఉంటే, డేట్ లేకుండా ఉంటే బాగుండేది అనిపించింది. కానీ బాధ అనిపించింది ఆ రోజు, నేను చేయలేకపోయానని. మొత్తానికి బాగా జరిగిందండి. వేరే వాళ్ళు చేసిన, మా అక్క కోడలు చేసినప్పటికి కూడా ఆ కార్యక్రమం అనేది ఒక పండగ వాతావరణం కనపడింది ఇంట్లో. పండగ వస్తే ఎలా ఉంటుందో వాతావరణం, ఆ ఉద్వాసన రోజు కూడా అదే వాతావరణం నాకు కనబడింది మా ఇంట్లో. అమ్మవారిని సాగనంపేటప్పుడు ఎలా అనిపించిందమ్మా? ఎలా ఉంది? ఆ సాగనంపేటప్పుడు ఆ మా ఆయన్ని నిద్ర లేసారు. మా ఆయనకు అసలు పూజ రూమ్ లోకి వెళ్ళి దీపం పెట్టడం కూడా రాదు. అసలు ఏం రాదు మా ఆయనకి, అవేం చేయరు కూడా. అతను ఏంటంటే అమ్మవారే చేయించిందేమో అనిపించింది. అతను నిద్రలేసి స్నానం చేసి పూజా మందిరం క్లీన్ చేస్తుంటే నాకు అమ్మవారే చేయిస్తున్నారు చూడు. అతనికి నిజంగా ఏమి ఎప్పుడు చేసుండే వాళ్ళు కాదు మా. కనీసం పటాలకు పూలు పెట్టడం అనేది కూడా మా ఆయనకి తెలీదు, రాదు. అలాంటిది ఆ రోజు నిద్రలేసి పూజా మందిరం క్లీన్ చేసి, ఆ మంచిగా గురువు గారు చెప్పారు కదా.
పసుపు ముద్ద చేయాలి. ఇవంతా ముందు రోజు ఉన్నింది కదా, అవంతా చేసి ఆయనే చేశాడు. ఆ రోజు ముందు రోజు ఉద్వాసన రోజు పసుపు ముద్దలు అన్ని చేపించి మా ఆయన మా అక్క కోడలు చేశారు. ఆ పొద్దున్న లేసి ఆయన పూజా మందిరం క్లీన్ చేస్తాడు, అన్ని చేసి ఆ కర్పూర హారతి ఇవ్వడము. అలా నేను కూడా వెళ్ళాను, పక్కగా ఉండి వెళ్ళాను. ఆ రోజు నిజంగానే మన ఇంటికి ఎవరైనా వస్తే ఎలా సాగనంపుతారో అలా సాగనంపాలి అని గురువు గారు చెప్పారు. అది అనిపించింది, వెళ్ళినట్టే అనిపించింది, ఎవరో వెళ్తున్నారు. కాకపోతే బాధ అనేది అనిపించలేదు, కానీ మళ్ళీ వస్తారు కదా మన వాళ్ళు. ఒకసారి వచ్చారు, మన ఇంట్లో అతిథి ఉన్నారు, వెళ్తే మళ్ళీ వస్తారు కదా, మళ్ళీ అమ్మవారు మన ఇంటికి వస్తారు అన్న హ్యాపీగా ఉన్నింది. మళ్ళీ వస్తారు, మళ్ళీ తిరిగి వచ్చేస్తారు అనిపించింది నాకు. బాధ అనిపించలేదు, మళ్ళీ తిరిగి వస్తారు అనిపించింది. ఈ గురువు గారు ఉద్వాసన వీడియో ఇచ్చారు కదా, అందులో పిల్లల్ని ఎలా పెంచాలి అనేది గురువు గారు కొన్ని మాటలు చెప్పారు. దాని మీద మీ అభిప్రాయం చెప్పగలరమ్మా? చాలా అద్భుతంగా ఉన్నిందండి ఆ వీడియో. పిల్లలకి నేర్పించాలి, అంటే ఇంట్లో పిల్లలని ఎలా పెంచాలి, హిందూ సనాతన ధర్మాలు ఎలా చెప్పించాలి, ఇవంతా నాకు మంచిగా అనిపించింది. చెప్పాను కదా, ఈ కాలంలో ఎలాంటి గురువులు ఉండడము మన అదృష్టముగా భావించాను నేను. ఇప్పుడు ఎక్కడండి, అందరూ కమర్షియల్ గా వెళ్ళిపోయి ఏదో వాళ్ళకి చెప్తే నాకేమొస్తుంది అనుకుంటూ ఉంటారు కదా. బట్ గురువు గారు మంచిగా చెప్పారు. నేను అది మా ఫ్యామిలీ గ్రూప్ లో కూడా వీడియో పోస్ట్ చేశాను, అది పోస్ట్ చేశాను. పిల్లల్ని ఎలా పెంచాలి ఏంటి అనేది తెలుసుకుంటారు కదా అని చెప్పి పోస్ట్ చేశానండి. మంచిగా అనిపించింది, చివరిగా అదృష్టంగా భావించాను ఇలాంటి గురువు గారు మనకు. అంటే ఆ గురువు గారు పరిచయం లేకపోయినప్పటికీ, గురువు గారిని మేము చూడలేకపోయినప్పటికీ, గురువు గారు మా ఇంట్లో మనిషిగా నాకు అనిపించింది. నాకు ఒక సపోర్టర్ ఉన్నారు, నాకు ఏ బాధ వచ్చినా ఆదుకునే వాళ్ళు ఒకరు ఉన్నారు అని అనిపించింది. చెప్పాను, నేను స్టార్టింగ్ లోనే చెప్పాను, మీరంతా ఎవరో తెలీదు, ఎక్కడో తెలీదు. ఈ ఈ ఇప్పుడు ఈ వారాహి నవరాత్రులు నేను చేసుకోవడానికి ఆ, భగవంతుడే వీళ్ళని నాకు పరిచయం చేయించారు అని గురువు గారితో ఆ మాటలు వింటూ ఉంటే నాకు తండ్రి అనిపించే, ఆ తండ్రిగా నేను భావించడం జరిగింది. చివరిగా ముందు రోజుల్లో నవరాత్రులు చేసేవారికి మీరు ఇచ్చే సందేశం ఏంటమ్మా? నవరాత్రులు పీఠం తరపున చేసుకోవచ్చు, మంచి అనుభూతులు వస్తాయి, ఇంకా మంచి గొప్పగా అనిపిస్తుంది, గొప్ప అనుభూతులు అనేది పొందొచ్చు. ఎవరైనా హ్యాపీగా మంత్రం అనేది మంత్రోపదేశం చేయించుకోవచ్చు గురువు గారి దగ్గర. పవర్ఫుల్ గురువు గారు అనిపించిందండి. చెప్తా, నేనైతే ఎవరికైనా చెప్పగలుగుతాను ఇది. నేను ఆల్రెడీ మా ఫ్యామిలీ మెంబర్స్ కి అంతా చెప్పాను, తెలియనటువంటి అనుభూతి వచ్చింది. అసలు ఏమో తెలియదు, ఈ నవరాత్రులు చేసినప్పటి నుంచి నాలో తెలియని ఆ, నాకు కోపం వచ్చేదండి. కోపం కూడా అనిపించట్లేదు ఇప్పుడు. నవరాత్రులు చేసిన తర్వాత నాకు కొంచెం ఆ, బాగుంది, మంచిగా. నేను మా ఫ్యామిలీ మెంబర్స్ కి అందరికీ కూడా చెప్పాను, నెక్స్ట్ ఇయర్ మన అందరం కలిసి చేసుకున్నాము అని కూడా చెప్పాను నేను. బాగా అనిపించిందండి. ఎవరైనా చేసుకోవచ్చు ఈ వారాహి నవరాత్రులు. గురువు గారి దగ్గర మంత్రం తీసుకొని చేసుకుంటే ప్రశాంతత అనేది ఉంటది అని చెప్పగలుగుతాను, నేను ఎవరికైనా చెప్పగలుగుతానండి. సరే అమ్మా, మంచిది, చాలా బాగా చెప్పారమ్మా వారాహి నవరాత్రుల గురించి. ఓం శ్రీ ధన్ మాత్రే నమః. ధన్యవాదాలు మీకు. మీరు నాకు లీడర్ గా ఉండడం నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. ప్రతిదీ కూడా మెసేజ్ చేశారు మీరు. అలాగే గురువు గారికి ధన్యవాదాలు, ఆ, మంచి విషయాలు తెలియచెప్పారు. రమ్య గారికి ఆ ధన్యవాదాలు, నాగభూషణమ్మ గారికి ధన్యవాదాలు. మొత్తానికి పీఠంలో ఉన్న సాధకులందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటానండి. ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కరు షేర్ చేసుకోవడం వల్ల నేను చాలా నేర్చుకున్నాను. ధన్యవాదాలండి అందరికీ. ఆ ఓం మాత్రే నమః, ఓం గురుభ్యో నమః. నమస్తే అండి. నమస్తే అమ్మా.